నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యకర్తలు సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలన్న మంత్రి సీతక్క. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సహించబోమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. భువనగిరిలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి సమస్యలను తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలోని ఎంఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లనే నాయకులు ఎదుగుతారని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇళ్లలో ఉండేటోళ్ళకి ఇచ్చినడిపోయి జిల్లాలు కానీ ఒక బాధ్యత ఇచ్చినప్పుడు రాత్రి పగలు కార్యకర్తలకు మరి సేవకులుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ అందుబాటులో ఉండాలి, మండలంలో మండల అధ్యక్షులు ఉండాలి, గ్రామంలో గ్రామాధ్యక్షులు అందుబాటులో ఉండాలి, జిల్లా స్థాయిలో జిల్లా నాయకులు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్ లో సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలంగాణపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఇక్కడ సభలు నిర్వహించడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సత్సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు మనకొక వేడుకగా పండుగ జరుపుకుంటాం. ఇది ప్రజాస్వామిక దేశం. నాకు పక్క ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రంగా కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచదు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామ్యంగా ఉపయోగించు కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి, నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే, పరాయి నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు అందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్కు 20,000 కోట్ల రూపాయలు, ఎంబీసీ కార్పొరేషన్కు 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. అలాగే బీసీ హాస్టళ్లు, గురుకులాలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు విదేశీ విద్య పథకానికి బడ్జెట్ను 300 కోట్ల రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అత్యంత వైభవంగా, అత్యంత గొప్పగా జరపాలని చెప్పి నిర్ణయించిండు. ఆ రోజు అనేక స్కీములు ప్రకటించాలని చూస్తుండ్రు. అయితే ఇదే సందర్భంగా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు వేరే స్కీములు అనౌన్స్ చేయి, ఫ్యూచర్ సిట్ అనౌన్స్ చేయి, వేరే దేశాలకు గెస్ట్ హౌస్ అనౌన్స్ చేయి, ముసి ప్రకటన చేయి, ఇంకా విల్లాలు కట్టు, భూములు యాక్షన్ చేయి, కానీ ఖబర్దార్ బీసీలకు మాత్రం ఆ రోజు కొత్త స్కీములు ప్రకటించి, కాబట్టి 120 కాలేజ్ హాస్టళ్లు బీసీ మంజూరు చేయాలి. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా
ప్రకటించాలని ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా భూములు వదులుతలేరు, గవర్నమెంట్ భూములు వదులుతలేరు, ఇనాం భూములు వదులుతలేరు, మొత్తం భూదాన్ భూములు వదులుతలేరు, రైల్వే భూములు, ఇంకా అన్ని రకాల భూములు, వక్ఫ్ బోర్డు భూములు, కాంగ్రెస్ భూములు, ఎన్ని ఎక్స్ సర్వీస్ మెన్స్ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు, నీకు బాగా తెలుసు, నీవు అదే కేటగిరీ కదా. భువనగిరిలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమ్మో అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు అందజేసి పేదల సొంతింటి కల సాకారం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఏంటి సబ్జెక్ట్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన స్వగ్రామం ఊరందూరులో స్వయంగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. టచ్ ఏ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ఉచిత విద్య స్కాలర్షిప్ క్యాంపును చంపాపేట సింగరేణి కాలనీలో నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ సహకారంతో నిర్వహించారు. టచ్ ఏ లైఫ్ స్వచ్ఛంద సంస్థ గడిచిన 3 సంవత్సరాలుగా సుమారు 120 మంది తల్లిదండ్రులు లేని నిరుపేద యువతీ యువకులకు స్కాలర్షిప్ ద్వారా ఉచిత విద్య అందిస్తోందని, నగరంలోని బస్తీలలో 10th ఇంటర్ చదువుతూ డ్రాప్ అవుట్ కాకుండా కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్తో ఉన్నత చదువులు చదివేందుకు టచ్ యువర్ లైఫ్ ఉచిత విద్య స్కాలర్షిప్ ఉపయోగపడుతుందని నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ డైరెక్టర్ నందు నాయక్ తెలిపారు. సంస్థ సేవలు ప్రభుత్వ సహకారంతో మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. भूति जैन, हम दोनों फाउंडर्स हैं टच लाइफ फाउंडेशन। टच लाइफ फाउंडेशन एक एनजीओ है जो हम 11 साल से चलाते हैं। हम गर्ल्स को स्कॉलरशिप प्रोवाइड करते हैं उनके हायर एजुकेशन के लिए। हम तेलंगाना के डिफरेंट बस्तियों में जाके ऐसे कैंप करते हैं जहाँ पे डिज़र्विंग लड़कियों को सिलेक्ट करते हैं जिनके फादर नहीं है, पेरेंट नहीं है, या फिर लड़कियों को फाइनेंशियल क्राइसिस की वजह से शादी के लिए फोर्स कर रहे हैं या डोमेस्टिक हेल्प के लिए फोर्स कर रहे हैं। हम उन लड़कियों को पढ़ाते हैं। आज हमारे अंडर में 250 लड़कियों को स्कॉलरशिप मिल चुकी है। उसमें से एक लड़की लॉयर बन चुकी है, एक लड़की को इन्फोसिस में जॉब मिल गया है। आज हम लोग चंपापेट में आए हैं और हम और लड़कियों को सिलेक्ट करने वाले हैं। हमारा मिशन यही 3 राउंड का वेरिफिकेशन करते हैं। लास्ट में हम होम विजिट करते हैं और वेरीफाई करते हैं कि जो भी डिटेल्स दिया गया है वो सही है कि नहीं, और उसके बाद हम उसको स्कॉलरशिप देते हैं। हमारी ये लड़कियों के साथ सिर्फ हम स्कॉलरशिप नहीं देते हैं, हम इनको वर्कशॉप भी कराते हैं, इंटर्नशिप भी कराते हैं। हमारे कॉर्पोरेट से टाई अप हैं तो हम उनको अलग अलग वर्कशॉप कराते हैं। బీరంగూడ డివిజన్ సృజన లక్ష్మీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ కమాన్ను పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి సొంత నిధులతో ఈ కమాన్ను నిర్మించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని పేర్కొంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శశిధర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను అభినందించారు. కాగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని శశిధర్ రెడ్డి తెలిపారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు సృజన లక్ష్మీనగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాలనీ సభ్యులు, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీరంగూడెం డివిజన్ సంబంధించి ఇక్కడ
రోజు రోజు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతూ ఉంది. దాదాపుగా వందల కాలనీలు ఏర్పడినటువంటి ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ దాదాపు 150 ఇళ్ళు ఉన్నటువంటి సుజనా నగర్ దానికి ఒక ముఖద్వారం కావాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు శశిధర్ రెడ్డి గారు మరి వారి సొంత నిధులతో ఈరోజు ఇక్కడ ఈ ఒక ముఖద్వారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి కూడా మరి లావణ్య శశిధర్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా మన కౌన్సిలర్ గెలిపించినందుకు కూడా మరి ఆ ప్రాంతం ఆ కాలనీల వరకు కూడా మరి అభివృద్ధిలో ముందుకు నడిపిస్తుంటూ అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలలో కూడా మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నటువంటి ఆ నాయకులు వాళ్ళు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని ఆశిస్తూ భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కూడా మరి వారికి అందుబాటులో ఉంటున్నాం కాబట్టి వారందరికీ కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. రోడ్ల విషయంలో కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సన్నాయి కుల వాయిద్య కళాకారులకు దేవాదాయ శాఖలో అన్యాయం జరుగుతోందని సంఘం నేతలు ఆరోపించారు. ఆబిడ్స్లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ సన్నాయి వాయిద్యాలు వాయించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోమండ్ల మహేందర్ మాట్లాడుతూ దేవాలయాల్లో ఉద్యోగాల భర్తీలో స్థానిక కళాకారులను పక్కనబెట్టి ఇతర ప్రాంతాల వారికి అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణ సన్నాయి కళాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కాకుండా వాళ్ళు చేసే పని పెళ్లి సీజన్లో పెళ్లిళ్ళు వాయించుకుంటూ దేవాలయాల్లో చేసుకుంటూ ఈ వృత్తి తప్ప వేరే పని చేసుకోకుండా బతుకుతున్న వాళ్ళని ఇప్పుడు వచ్చిన వేరే వాళ్ళను వృత్తిలో తీసుకుంటూ మా వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. ఇది మేము మా కులం సంఘటన ఖండిస్తున్నాము. ఇలాంటి చెప్పకుండా ఎలాంటి విశ్వవిద్యాలయాలు లేకుండా ఇలాంటి చేయకుండా మమ్మల్ని సర్టిఫికేట్లు వృత్తి కళాకారులను మీరు డిప్లొమాలతో వేధిస్తూ మా కళాకారులను కించపరుస్తూ అవమానపరుస్తూ ఇలాంటి చేయడము మాకు చాలా బాధాకరము. ఈ వృత్తి లేకపోతే మా జీవనోపాధి కాదు. ఏ రెక్కాడి దగ్గర దొక్కాలని పరిస్థితుల్లో మేము ఉన్నాం. పేద కళాకారులను చిన్న చూపు మేము ఎప్పటికీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే దీనికి సరైన అవకాశాలు సరైన మీరు కళాశాలలు పెట్టకుండా మమ్మల్ని సర్టిఫికేట్ల పేర్ల వేదన ఎంతవరకు కరెక్ట్. ఇప్పటికున్న వాళ్ళని కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళని కూడా మీరు ఒకసారి సర్టిఫికేట్ వెరిఫై చేస్తే ఎవరు స్థానికులో ఎవరు స్థానికేతరులో మీకు తెలుస్తుంది. దీనికి దేవాదాయ శాఖ మరియు సంబంధిత అధికారులు ఎప్పటికైనా మీరు ఈ కళాకారులు గుర్తించకపోతే మా జీవితాలు మేము మా భార్య పిల్లలు పోషించే పరిస్థితి ఉంది. కావున దయచేసి మీడియా మిత్రులారా ఈ విషయాన్ని మీరు ఎంతవరకు మీరు హైలైట్ చేస్తారో ఎంతవరకు మా గురించి ఆలోచన చేసి ముందు తీసుకెళ్తారో దయచేసి అర్థం చేసుకుని మా వృత్తిని కాపాడాలి. లేకపోతే మా వృత్తి కనుమరుగే పరిస్థితి ఉంది. దయచేసి ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని జనతా వారధి బీజేపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. చెరువులు కాలువల నిర్వహణ సాగునీటి ప్రణాళికపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ధవళేశ్వరం గోపాదరేవు పరిసర ప్రాంతాల్లో నదీ జలాల కాలుష్యాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రతి శుక్రవారం పార్టీ ఆఫీసులో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత శుక్రవారం కాతేరు గ్రామం నుంచి మురుగునీటి సమస్య, కొన్ని గ్రామాల నుంచి బస్సు సదుపాయం కోసం అనేక గ్రామాల్లో వీధి దీపాలు అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. వాటన్నిటినీ క్రోడీకరించి వాటన్నిటినీ కూడా ఈరోజు పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటిపై కూడా స్పందించి వారు త్వరగతిని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. దీంతోపాటు రాబోయే కాలంలో ఈ ఎలీనా ప్రభావం వల్ల అనేక వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని వాతావరణ శాఖ అదేవిధంగా వ్యవసాయ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. దాని ప్రభావంతో రాబోయే కాలంలో కొంత వర్షాలు భారీ వర్షాలు కురవడం కొంత సమయం ఎదురుగా ఉండడం వల్ల దానివల్ల ప్రభావం వల్ల రైతులు నష్టపోతారన్న విషయాన్ని వారు ముందే సూచించడం జరిగింది. శుభ్రంగా ఉండాలని ఆ నదీ జలాల్లో స్నానం ఆచరించి మన రోగాలు కాకుండా పుణ్యం వచ్చేలాగా మనకి అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షేక్ షాజిద్ మండలాధ్యక్షుడు అలాగే ఒంటెద్ది స్వామి గారు, సూరిబాబు గారు, కొండలరావు గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ టీడీపీ నాయకుడు డాక్టర్ పొగాకు
జైరామచందర్ ఆరోపించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, వాటికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. మన కోతి మనమే తవ్వుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు గాని, ఇక్కడ భావితరాల యువతకు గాని మనం ఏం భరోసా ఇస్తాం? తిట్టుకునుడు కాదు భరోసా, కొట్టుకునుడు కాదు భరోసా. మనము ముందుకెళ్లాల్సింది ఒక విజన్ తోటి. తెలంగాణ వచ్చింది, తెచ్చుకున్నాం, కొట్లాడినోళ్ళు కొట్లాడిర్రు. అమరవీరులు 12 మంది విద్యార్థులు ఎవరైతే అమరులైనరో వాళ్లకు పాదాభివందనం చేసి నమస్కారం చేశాము. వాళ్ళ కుటుంబాలు ఆదుకున్నాము. అన్ని రకాల ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఆదుకుంటుంది. కానీ నువ్వు చేసేది మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ప్రాంతీయవాదం తెచ్చి మళ్ళీ రెచ్చగొడితే ఖబర్దార్ అంటున్నా. ఆ దల్ పార్టీ కానీ, ఇంకొకటి కానీ, మల్లిగాని కానీ, ఎల్లిగాని కానీ, మరి ఎవరికైనా కూడా చెప్తున్నా, ఇంకొకసారి వాణ్ణి తిట్టుడు, వీణ్ణి తిట్టుడు, వీణ్ణి తిట్టుడు, వాణ్ణి తిడితే మాత్రం మేము కూడా తిట్టుడు స్టార్ట్ చేస్తే మా ఉనికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి తోటి ఇక తెలంగాణకి ఎంటర్ అవుతుంది అనగానే ఒక్కొక్కరికి మరి ఎక్కడెక్కడ దడుతున్నా మేము చెప్పుకుంటామన్నా, ముందుకు పోతామని మరొకసారి తెలియజేస్తూ, మా నాయకుడి జోలికి వచ్చిన, మా చంద్రబాబు నాయుడు జోలికి వచ్చిన, మా లోకేష్ గారి జోలికి వచ్చిన, మా కూటమి నేత పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన మరి ఖబర్దారని మరొకసారి తెలియజేస్తున్నా. మేము ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, మేము ఇక్కడనే రాజకీయం చేస్తున్నాం, మేము ఇక్కడనే ఉన్నాం. 22 సంవత్సరాల అధికారం లేకున్నా ఇంకా తెలంగాణ క్యాడర్ ఉన్నది, బలంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి మేము గుండెల్లో పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఎవ్వరిని మర్చిపోం. అందుకే చెప్తున్నా సోదరులారా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. నువ్వు యువతే, నువ్వు రాజకీయం చేయి, రాజకీయంగా ముందుకురా. కానీ రాజకీయ ముసుగులో వ్యభిచారం చేస్తే మాత్రం తాట తీస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరున విలేకరుల తూప్రాన్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన గణేష్ రెడ్డి బదిలీపై వెడుతున్న సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సందర్భంగా నూతన మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రమేష్కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొంది రజనీ రవీందర్ గౌడ్, వైస్ చైర్పర్సన్ సమత కాశిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ గౌరవ కమిషనర్ గారు గణేష్ రెడ్డి గారు మరి గత 19 సంవత్సరాలుగా 19 నెలలుగా తూప్రాన్ మున్సిపాలిటీలో తన ఉద్యోగ ధర్మాన్ని మరి పూర్తి చేసుకొని నేడు గజ్వేల్ పెట్టినప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మరి నిజంగా ప్రతి ఉద్యోగికి ఎక్కడ పర్మనెంట్ కాదు, అలాగే ప్రతి ప్రజాప్రతినిధి కూడా పదవులు శాశ్వతం కాదు. కానీ పదవి ఉన్నటి రోజు తన బాధ్యతను ఎలా నిర్వర్తించాము, ఎలా మెలిగాము, మన హయాంలో ఏం జరిగింది అనేది మనకు ఒక తీపి గుర్తులుగా ఉంటున్నాయి. కాబట్టి గణేష్ రెడ్డి గారు మన నిర్మోహమానంగా ఎవరికైనా ఉన్నది అర్థమయ్యేలా చెప్పడం. నా దగ్గర అపాయింట్ అయిన అందరూ కొన్ని సందర్భాల్లో వాళ్ళందరినీ చాలా అంటే ర్యాష్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సీటు మాట్లాడిస్తారు, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడరు. మనం కూర్చున్న సీట్ అనేది దానికి ఉన్న ఒడిదొడుకులు కానీ, దానికి ఉన్న ఇబ్బందులు కానీ, దానికి ఉన్న ప్రెషర్తో మాట్లాడేయడం జరుగుతుంది. మా అలాంటి దాంట్లో ఎవరున్న మనసు ఉంచుకుంటే అందరికీ పేరు పేరున సారీ చెప్తాను. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాలో నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసులు, సిసిఎస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి భారీగా విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. తొర్రూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కృష్ణకిషోర్ కేసు వివరాలను వెల్లడిస్తూ రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. మడిపేడ బంగ్లా గుండెపూడి గ్రామానికి చెందినవాడు. అతను సరఫరా చేస్తున్నాడని అతనిని మేము పట్టుకోగా అతను గుంటూరు లోపల ఉన్న గుంటూరు నుంచి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడని చెప్పినాడు. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని మనం వెరిఫై చేయగా ఇవి నకిలీ పత్తి విత్తనాలని తెలిసినది. మరియు సర్టిఫికేషన్ చేసిన విత్తనాలే కొని వారు వ్యవసాయాన్ని చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. గతంలో కూడా జిలుగు విత్తనాలను ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. 1000 రూపాయలు కూడా మేము వారికి బహుమానంగా ఇస్తాం. వీరి గోప్యత, వీరి సమాచారాన్ని గోప్యంగా ఉంచి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా మేము ప్రజలను కోరుతున్నాం.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గో టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిక ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్సీ వర్గీకరణ ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పేద విద్యార్థులు చదువు మధ్యలో మానేయకుండా చైతన్యం కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. రామచంద్రాపురం అధ్యక్షులు బందెల రవికుమార్, అమీన్పూర్ అధ్యక్షులు ఏసయ్య, రామచంద్రాపురం టౌన్ ఉపాధ్యక్షులు రమేష్ దర్బార్, బీఎస్పీ సీనియర్ నాయకులు సంజీవ్ పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి పిలుపు మేరకు గో టు విలేజ్ అనే కార్యక్రమంలో మే 25 నుండి మొదలైన ఈ యొక్క కార్యక్రమం జూన్ 5 వరకు మందాకృష్ణ మాది గారి పిలుపు మేరకు మరి 40 రోజుల కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 అంశాల మీద ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలో గో టు విలేజ్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే బస్తీలు ఉంటాయో గో టు బస్తీ అనే కార్యక్రమంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఆర్సీపురం మండలంలోని మరి ఆర్సీపురం విలేజ్, ఈ కాచిరెడ్డి పల్లె విలేజ్లో గ్రామంలో ఈరోజు ఈ యొక్క గో టు విలేజ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మరి ఈ యొక్క బస్తీ పెద్దలందరికీ కూడా పేరు పేరున సంగారెడ్డి జిల్లా తరఫు నుండి, మరి పటాన్చెరు నియోజకవర్గం తరఫు నుండి, ఆర్సీపురం మండల తరఫు నుండి కూడా ఉద్యమ నమస్తే తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నకు, ఈ బస్తీ పెద్దలందరికీ కూడా, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్సీపురం మండల అధ్యక్షులు అన్న బందెల రవికుమార్ అన్న గారికి, మరి అమీన్పూర్ మండల ఇన్ఛార్జు అన్న ఏస్ అన్న గారికి, మండల ఇన్ఛార్జు ఇక్కడ రమేష్ అన్న గారికి, ఆర్సీపురం మరి ఇక్కడికి వచ్చినటువంటి మన బీఎస్పీ అధ్యక్షులు అన్న సంజీవ్ అన్న గారికి, మరి కాంగ్రెస్ నుండి సీనియర్ నాయకులు నాగేష్ అన్న గారికి, మరి ఇక్కడ బస్తీ మరి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులకు అందరూ కూడా బస్తీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ. భువనగిరిలో మెప్మాలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవినీతి వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పట్టణ శాఖ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు వినతిపత్రం అందజేసింది. ఇప్పటికే కొంతమంది ఆర్పీలను మాత్రమే విచారించారని, సంబంధిత అధికారులను కూడా విచారించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సుమారు 7 కోట్ల రూపాయల కుంభకోణంలో బాధ్యులైన వారందరినీ శిక్షించి నిధులను రికవరీ చేయాలని, కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలపై కూడా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో పొదుపు సంఘాల పేద ప్రజల యొక్క పైసలు వాళ్ళు తీసుకోకున్న ఫోర్జరీ సంతకాలతోటి బ్యాంకు మేనేజర్లు, అదేవిధంగా మెప్మా అధికారులందరూ కలిసి, మెప్మాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కలిసి కూడా అందులో దరిదాపు 7 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మేము గతంలో ఒక మెమోరాండం ఇస్తే దాని మీద విచారణ చేసిరు. ప్రభుత్వ అధికారులు కూడా 7 కోట్ల విచారణ జరిగిందని చెప్తున్నారు. ఏదో చిన్న వాళ్ళ మీద కేసులు పెట్టి దాని మీద డబ్బులు కట్టించడానికి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అది కనుక మీరు ఈ యొక్క కార్యక్రమం వాళ్ళని కనుక అవినీతి పరులను మీరు పట్టుకోకపోతే రానున్న కాలంలో మేము చేయబోయే పేద ప్రజలకు న్యాయం చేయబోయే చర్యలల్లా తప్పకుండా మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని ప్రభుత్వ అధికారులకు చెప్పి ఈ రోజు మెమోరాండం ఇవ్వండి. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ములుగు జిల్లా ఏటూరు నగరంలో బాలల సంరక్షణ వారోత్సవాల సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామాన్ని బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనేది అనిపించినా మంచిగా అనిపించకుండా ఇమ్మీడియట్ గా చెప్పాలి. మీ దగ్గర ఉన్న పెద్దోళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఇంకా పెద్దోళ్ళకి చెప్పండి, సార్ చెప్పండి, పేరెంట్స్ చెప్పండి. ఎవరు పట్టించుకోకపోతే ఆ నంబర్కి ఫోన్ చేయండి. అర్థమైందా? అది ఇంపార్టెంట్ మన లైఫ్ లో. మన క్యారెక్టర్ కూడా అదే డిజైన్. మనం మంచిగా ఉంటే తర్వాత భవిష్యత్తులో ఇంకా మంచి పేరు వస్తుంది. పిల్లలు ఎప్పుడైనా మీరంతా మా భవిష్యత్ అంతా మీరే, మాది అయిపోయింది. మిమ్మల్ని చూసి మేము హ్యాపీగా ఉంటాం. మా పిల్లలైనా మీ అందరినీ చూసి నాకు హ్యాపీ అనిపిస్తుంది. మీకేమైనా బ్యాడ్ కనిపిస్తే చెప్పాలి. అన్ని డ్రగ్స్ అని అవన్నీ మత్తు పదార్థాలు వస్తున్నాయి. అన్ని మాత్రం అందరూ దూరంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నా అందరు చాక్లెట్ ఇస్తామని వచ్చినా కూడా తీసుకోవద్దు. ఏంటని మీరే మంచిగా చెప్తున్నారు.
పిల్లలు బాగా ఏం మంచిగా అనిపించకుండా మాకు చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, ఏది కావాలన్నా చెప్పండి, చేస్తాం. పిల్లలు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మా పిల్లలు మా పిల్లలు అందరూ కూడా ఇంట్లో మన ఊళ్ళో కూడా ఇక్కడ ఏం కంప్లైంట్ ఇవ్వండి. డ్రైనేజ్ లేదు, మీకు గోవలు ముడుతున్నాయి, అవన్నీ వాటి మీదనే యాక్ట్ చేస్తున్నాం. ఇంకా టైం పడుతుంది మాకు చేయడానికి. నారాయణపేట పట్టణంలో పలు పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ ఉన్న బంకుల వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు భారీ సంఖ్యలో క్యూలో నిలిచి గంటల తరబడి వేచి చూస్తున్నాయి. సింగారం చౌరస్తా సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో ఇంధనం అందుబాటులో ఉందన్న సమాచారంతో ఇక్కడికి పెద్ద ఎత్తున వాహనదారులు చేరుకొని పెట్రోల్ కోసం నిరీక్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలు సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలన్న మంత్రి సీతక్క. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సహించబోమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. భువనగిరిలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి సమస్యలను తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. బీసీఆర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.